హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రైట్, ఇక ఈరోజు ప్రధానంగా చాలా అంశం ఉంది. ఒక ప్రధానమైన అంశాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన, ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చూస్తే కాస్త విచిత్రంగా, రాష్ట్ర పరిపాలనకు సంబంధించి చూస్తే కాస్త ఆందోళనకరంగా కనిపిస్తున్న వాతావరణం కనబడుతుంది. మార్పు మార్పు మార్పు, ఇది ఎవరిలో వచ్చిన మార్పు, ఎవరి కోసం వచ్చిన మార్పు, ఎందువల్ల వచ్చిన మార్పు అనేది కాసేపు మనం చర్చించుకుందాం. ఎందుకు ఈ విషయాన్ని నేను చాలా క్లియర్గా చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి ఎందుకు వచ్చింది? పరిపాలనా సౌలభ్యం కోసం వచ్చింది. మార్పు అనేది దేనికోసం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ అయితే ఏర్పడింది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తూ ప్రజలకు ప్రభుత్వం రెండూ ఒకటే అనే నినాదం కోసం ఏర్పడింది. మార్పు అంటే ఏంటిది? ఏడా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మారడమా? రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్లో ఉన్న వ్యక్తి మారడం మాత్రమే మార్పా? కాదు కదా. 4 కోట్ల మంది ప్రజల యొక్క తలరాత మారడం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన మార్పు అనుకున్నాం. అయితే ఈరోజు కొన్ని అంశాలను మనం చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే కొన్ని అంశాలు మీ ముందుకు వస్తాయి. సరే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మార్పు అనే ఉద్యమం ఎక్కడ మొదలైంది, ఎందుకోసం మొదలైంది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఇది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే. ఇది 2014 నుండి 2023 వరకు నడిచింది పరిపాలన. ఇక ఏం జరిగింది అంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిమిట్స్, అంటే ఒక వ్యక్తికి తన యొక్క పరిధి ఉంటుంది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, మినిస్టర్స్ కానీ, చీఫ్ మినిస్టర్ తెలంగాణ కానీ, ఎవరైనా కానీ, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఏ నేత అయినా కూడా వాళ్ళకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి, పూర్తి స్థాయిలో ఈ ఎమ్మెల్యేకు సంబంధించి పూర్తి స్థాయిలో తన నియోజకవర్గంలో, అంటే ఒక మున్సిపాలిటీ కావచ్చు, దాంతోపాటు ఆ చుట్టూ 5-6 మండలాలు ఉంటాయి. ఆ మండలాలకు సంబంధించి ఒక్కొక్క మండలానికి ఈజీగా ఎంత లేదన్నా ఒక 20 పైన గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలలో అభివృద్ధి కనబడాలి. అది ఎమ్మెల్యే గారు చేయాల్సిన పని. ఇక ఎంపీకి సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్లు, ఒక్కొక్క పార్లమెంట్కు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక్కొక్కడ 3 ఉంటాయి, ఒక్కొక్కడ 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈయన ఏం చేయాలి? ఈ మొత్తం నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధికి ఆయన కేటాయించిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ను పూర్తి స్థాయిలో ఈయన పూర్తిగా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించి 3 జిల్లాల పరిధిలో ఉంటుంది. ఎంత లేదన్నా ఒక 20 నుంచి 34, 35 ఏది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఇక్కడ ఉండే నిరుద్యోగులు, యువత కోసం వీళ్ళు పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇక వీళ్ళలో ప్రధానంగా ఏందైతే ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యే ఉంటారో, లేకపోతే ప్రభుత్వ పరిపాలనలో, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మంత్రి పదవి వస్తే ఆ జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఓవరాల్ తెలంగాణలో ఏదైతే శాఖ ఇస్తారో, ఇది ఇప్పుడు హోమ్ మినిస్టర్ కానీ, విద్య కానీ, ఆరోగ్య కానీ, లేకపోతే ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖను సమర్థవంతంగా కూడా నిర్వర్తిస్తూ దాంట్లో అవినీతి లేకుండా నీతివంతంగా పరిపాలన చేయడం తన యొక్క బాధ్యత. ఇది 2014 నుంచి 2023 వరకు జరిగిన ఒక కార్యాచరణ. అయితే దీంట్లో కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఏంటి అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒకటి ప్రజలకు అందుబాటులో లేకపోవడం. క్లియర్గా వినండి, ఇక్కడ చాలా పెద్ద మర్మం ఉంటుంది. దాంతో పాటుగా మీ అందరికీ కూడా తెలవాల్సిన విషయం కూడా ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రజాభవన్, అదే ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉంటూ ప్రజలకు కలవలేదనే ఒక అపవాదను మూటగట్టుకున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రజాభవన్ను పెట్టి ఆ ప్రజాభవన్లో ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి, ఆ ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం నేను ప్రజలతోనే ఉంటా, రోజు 1 గంట 2 గంటలో ప్రజలతోనే ఉంటా అని చెప్పి
ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రజలకు 3 నామాలు ఇచ్చిండు. మరి ఉంటున్నాడో అంటే లేని పరిస్థితి. సాక్షాత్తు వైఆర్టీవీ పోయి ప్రజాభవన్లో జరుగుతున్న అధికారులు ఎవరున్నారు, మినిస్టర్లు ఎవరున్నారు, ఎమ్మెల్యేలు ఎవరున్నారు, ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని ఒక వీడియో బయట పెడితే అది సంచలనంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా ట్రోల్ అయింది. ట్రోల్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను ప్రజాభవన్లో ఉంటా అని ఎప్పుడూ చెప్పలేదు, అక్కడ సమస్యలు పరిష్కరించడానికి అధికారులు ఉంటారు అని చెప్పిండు. మరి ఈ అధికారులు ఎక్కడ ఉంటారు? ఈ అధికారులందరూ మనకు కలెక్టరేట్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎంపీటీఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, లేకపోతే ఇతరత్ర శాఖ ఏ శాఖ అయితే ఉందో ఆ శాఖ దగ్గర అధికారులు దొరుకుతారు కదా, వీళ్ళ దగ్గరికే ఎందుకు పోవాలి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇక్కడ మార్పు గురించి చెప్తున్నా, చాలా క్లారిటీగా వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ ఏంది, ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేడు అనే ఒక అపవాదుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అపండం వేసినాం. మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ బట్టి మహాత్మా జ్యోతిరావు పూలే పెద్ద వ్యక్తి, ఒక మంచి వ్యక్తి యొక్క పేరు పెట్టి దాంట్లో మరి ముఖ్యమంత్రి గారు లేకున్నా కనీసం మంత్రులైనా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. సరే, మంత్రులన్నా లేకపోయినా ఎమ్మెల్యేలో పలు శాఖలకు సంబంధించిన మంత్రులైన ఎమ్మెల్యేలకు సంబంధించో లేకపోతే శాఖలకు సంబంధించిన మంత్రులైతే ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళు లేరు. మరి ఇప్పుడు ఎక్కడ మార్పు జరిగింది అనేది నెంబర్ 1, మార్పు అయిందా ఇలా? ఒకటి కాలే. రెండోది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దొరపోకట పోతున్నాడు, నియంత పోకట పోతున్నాడు, దొరకు మించి పోతున్నాడు అనేది చాలామంది ఒక స్టాంప్ వేసిల్ ఎవరికి? కేసీఆర్ గారికి. మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజలను కలవడు, సెక్రటరియట్లో ఈయన అపాయింట్మెంట్ దొరకదు, ముఖ్యమంత్రి ఎక్కడుంటారో తెలియదు, ముఖ్యమంత్రిని గారిని కలవాలంటే ఒక సామాన్యుడు కలవాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియదు. అక్కడ ఏదైతే సెక్రటరియట్కు ఉందో అక్కడ 5th 6th ఫ్లోర్కు అసలు సామాన్యుడు వెళ్ళడానికి అధికారం లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నియంత పోకడ పోతున్నాడు అనేది క్లారిటీ అయిపోయింది. కేసీఆర్ కంటే డబల్ పోతున్నాడు. రెండో దాంట్లో కూడా మార్పు జరిగిందా? జరగలేదు. ఇక మూడోది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2023 వరకు నాకు తెలిసి ఆల్మోస్ట్ బజార్లుండే, బజారు అంటాం కదా వాడల, ఆ బజారులో ఉండే దుమ్మంతా తీసుకొచ్చి అప్పటి మినిస్టర్ల మీద ఎమ్మెల్యేల మీద పోసారు. కరెక్టే కదా. ఇది కాంగ్రెస్ పార్టీ తను అధికారంలో లేనప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లారిటీగా కూడా అప్పటి ఎమ్మెల్యేల మీద కబ్జాలు చేస్తున్నాడు, రౌడీ షీటరు, లేకపోతే హత్యలు చేస్తున్నాడు, అత్యాచార యత్నం చేసిండు, లేకపోతే భూములు కబ్జా చేస్తున్నాడు, ఆ శాఖలో అవినీతి చేసిండు, లేకపోతే వాళ్ళని బెదిరిస్తున్నాడు, అక్రమ కేసులు చేస్తున్నాడు, కొట్టిస్తున్నాడు, రకరకాలుగా కూడా అపవాదం వేసినాం. క్లియర్ కట్. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే ఎమ్మెల్యేలు ఇసుకలాలు ఉన్నారు, ఇదే మినిస్టర్లు ఇసుకలాలు ఉన్నారు, ఇదే మినిస్టర్లు అవినీతి చేస్తున్నారు. అంటే ఇక్కడ మార్పు జరిగిందా? జరగలేదు. ఇది అయిపోయింది. సరిగా ఇంతటితోనైపోయింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలకు సంబంధించి అప్పటి ఎంపీలకు సంబంధించి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, తెలంగాణ యొక్క భవిష్యత్తు కోసం, తెలంగాణలో జీవిస్తున్న సగటు మానవుడు ఎవరైతే ఉన్నారో తన యొక్క ఉండడానికి ఇల్లు, కట్టడానికి గూడు గుడ్డ, దాంతోపాటు తినడానికి తిండి, చేయడానికి ఉద్యోగం, ఇది ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ఇప్పుడు దానికి ఒక విద్యా అర్హతలే అంటే ఈ దేశంలో దేనికి ఏ విద్యా అర్హత లేకున్నా ఉపాధి పని ఉన్నది, మరి అది కూడా గవర్నమెంట్ ఉద్యోగమే. ఏ అర్హతలు లేకుండా ఏ చదువు లేకుండా ఉన్నదంటే ఉపాధి హామీ పథకం కూడా ఉన్నది. ఇది వాస్తవం. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరు ఏమనుకున్నా నిజమేది. మరి ఈ ఉద్యోగ అవకాశాలకు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ కానీ, లేకపోతే కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రైల్వే లైన్లు కానీ, గోడాన్లు కానీ, పరిశ్రమలు కానీ తీసుకురావడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారనేది ఒకసారి ఆలోచించాలి. నాతోని నిన్న జరిగిన ఒక 3.5 గంటల సుదీర్ఘ సమావేశాల అనంతరం నేను ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పిన. నాడు నేడు పరిస్థితి ఖచ్చితంగా కూడా చెప్పాలి ఈ ప్రాంత బిడ్డలకు. నాడేం జరిగింది, నేడేం జరుగుతున్నది, నాడు నేడులో ఏం జరిగింది, నేడేం జరుగుతున్నది అనేది మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు.
రాగానే ముఖ్యమంత్రి మీద ఏదో పగనో కోపమో ద్వేషమో లేకపోతే ముఖ్యమంత్రి గారికి సంబంధించి అసలు ముఖ్యమంత్రి పీఠంలో ఉండడానికి అవసరం లేదు అనే అవసరం ఏమీ లేదు. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి. అది కేసీఆర్ గారైనా, రేవంత్ రెడ్డి అయినా, రేపు మీరైనా, ఎల్లుండి నేనైనా, అవతలెవలని ఇంకెవరైనా ఆ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న వారు ఎవరైనా ముఖ్యమంత్రి. 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలలోని, అన్ని నియోజకవర్గాలలోని, అన్ని మండలాల్లోని, అన్ని గ్రామాలలోని ప్రజల యొక్క భవిష్యత్తును వారు పనంగా పెట్టి కూడా పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా కూడా ఏం జరగాలి, అభివృద్ధి జరగాలి. ఎక్కడా కూడా మరో ఆంధ్రప్రదేశ్ను మించిన దాడులు కానీ, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని, రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని మేము రాజరికపు పోకడలు చేస్తామంటే కుదరదు. ఇది మీకు తెలుసో లేదో, ముఖ్యమంత్రి గారికి సంబంధించి గత ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా వెళ్తే కనీసం అక్కడ ఆపేదన్న వినతి పత్రం కూడా తీసుకుంటాడు. రేవంత్ రెడ్డి కనీసం తన యొక్క చాలా క్లారిటీగా చెప్పింది, నేను ప్రజల్లో వెళ్తున్నా, ప్రజల కోసం వెళ్తున్నా, ఎక్కడా ట్రాఫిక్ ఆపకండి అని. ఆ ట్రాఫిక్లో బలైన వ్యక్తులలో నేను కూడా ఉన్నా. ట్రాఫిక్ దాదాపు 30-40 నిమిషాలు కూడా. నేనేమంటున్నానంటే ఈ డైలాగులన్నీ బంద్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఘోరమైన తప్పిదం చేస్తుంది. ఎస్, క్లియర్ కట్. నాడు నేడు పోల్చిన నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. నాడు ఏం జరిగింది, నేడు ఏం జరుగుతున్నది అంటే గుండు సున్నా జరుగుతున్నది అని చెప్తున్నా. నేను క్లారిటీగా చెప్తున్నా. నాడు జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి విపక్షంలో ఉన్నాడు, నేడు విపక్షంలో ఉంటాడు, రేపు విపక్షంలో ఉంటాడు. నా వృత్తి ధర్మాన్ని నేను పాటిస్తున్నా. నేను ప్రజల కోసం సమస్యలు ఏదైతే ఉందో ఇక్కడ సమాచారాన్ని అందించే బాధ్యతగా ప్రసార మాధ్యమాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నా. ఇప్పుడు నాడేం జరిగింది, నేడేం జరిగిందంటే నాడు పొల్లు కేసులు అయినాయి, నేడు కూడా పొట్టు కేసులు అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఉదాహరణతో కాదు, సాక్ష్యాలతో ఒక్కసారి మీ ముందుంచుతా. దానికంటే ముందు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు చాలామంది కూడా ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ అంటారు. ఏమని అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జరుగుతున్నది, అది జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే నేనేమంటున్నానంటే, పూర్తిగా కూడా ఇప్పటి మందమో రేపటి మందమో కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇప్పటి రెండు కూడా సేమ్ అనే విషయాన్ని మేము ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. నేనేమంటున్నానంటే, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక లైక్ చేయమని. ఎందుకు లైక్ చేయమంటున్నానంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ రంజిత్ అనేవాడే నాకు నేను చెప్పే విషయాల పట్ల నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. రైట్, ఇక సాక్ష్యాలు అన్న. సాక్ష్యాలు ఏం చూపెడుతున్నా, నేను ఇప్పుడు కొంతమంది వ్యక్తుల పేర్లతో సహా చెప్తా. మీకు ఒకసారి గుర్తుందో లేదో, వ్యక్తిగత దూషణలైనా లేదా ప్రభుత్వం మీద నియంత పోకటపోతున్నదని విమర్శలు చేసినా లేదా ఇతరత్ర జరిగినా కూడా ఇవన్నీ కూడా ఒకసారి మనం చర్చించుకోవాలి. ఇది సాధారణమైన విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత భవిష్యత్తు తాకట్టులో ఉంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువత ఏ తల్లి కన్న బిడ్డలో అంటాం. ఎవరైనా ఎక్కడైనా ఎన్కౌంటర్లో చనిపోయినా, ఏదైనా జరిగినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఎక్కడైనా ఎవరైనా తన యొక్క తుది శ్వాస విడితే ఏ కన్న తల్లి బిడ్డలో అంటాం కదా. నేను కూడా ఈరోజు ఆ పదం ఉపయోగించాల్సి వస్తుంది. చాలా బాధాకరమైన విషయం. ఏ తల్లి కన్న బిడ్డలో. క్లియర్ కట్గా ఇక్కడ మీకు ఒక 3 వ్యక్తులు కనబడతారు. అక్కడ కనబడుతున్నది కొనతం దిలీప్, హరీష్ రెడ్డి, ఈయన క్రిషాంక్, దాంతోపాటు మిత్రుడు శంకర్, ఎవరు దాంతోపాటు ఆకుల శ్రీనివాస్ రెడ్డి, T24 న్యూస్ ఛానల్కి సంబంధించి వీళ్ళు 5గురు. దాంతోపాటు సోషల్ మీడియాలో ఒక 10-15 మంది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదం కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి తప్పిదం చేస్తున్నాడు. ఎట్లా తప్పిదం చేస్తున్నాడు, దానికి గల కారణాలు ఏంటి అనేది మీకు చాలా క్లారిటీగా వివరిస్తానండి. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు 2018లో తన అధికారాన్ని పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలను అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీడియా మీద హుక్కుపాదం మోపిండు అనేది ఒక చర్చ జరిగింది. దాంట్లో భాగంగా పలు శాటిలైట్ ఛానళ్లను నిషేధించడం కానీ ఇతరత్ర కూడా జరిగింది. దాంట్లో కొంత మేరకు మనం చూసుకుంటే తీన్మార్ మల్లన్న, రఘు, దాంతోపాటు నాతో పాటు జర్నలిస్టు ఎవరు మన కాలోజీ టీవీ దాసరి శ్రీను, వారితో పాటు మైపాల్ యాదవ్, వారితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయం. మా అందరి మీద కూడా అప్పట్లో చాలా రకాలుగా ఇబ్బందులైన కేసుల పాలైనాయి. దేనికి తెలంగాణలో యువతంతా ఒక్కసారిగా కూడా ముక్త కంఠంతో నినాదిస్తూ వచ్చిందంటే,
ఈరోజు ప్రసార మాధ్యమాల ద్వారా ఎవరైనా అది యూట్యూబా శాటిలైటా దేనికి అనేది తేడా లేదు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా భజన చేసే ఛానళ్ళు ఉన్నాయి. అది లైట్, మనకు సంబంధం లేని విషయం. ఆ రోజు యువతకు సంబంధించి వీళ్ళు నిజాలు చెప్తా ఉంటే హుక్కుపాదం మోపుతున్నారు అనే కారణంతో 4 కోట్ల మంది ప్రజలు కూడా మా అందరికీ మద్దతుగా నిలిచింది వాస్తవం. ఈరోజు కూడా ఇదే 4 కోట్ల మంది మళ్ళీ మద్దతుగా ఇక్కడ వీళ్ళ కోసం ఉంటున్నారు. ఎందుకోసం ఉంటున్నారు అంటే వాస్తవాలను చూడండి. ఎక్కడైనా ప్రసార మాధ్యమాలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా ట్వీట్ చేసినా ఏదైనా షేర్ చేసినా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తే ఖచ్చితంగా కూడా మళ్ళొక్కసారి అగ్గిరాజేసిన వాళ్ళు అవుతారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు వచ్చడు కామన్, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేవలం సోషల్ మీడియా. చాలా క్లియర్ కట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందే కేవలం సోషల్ మీడియా వల్లనే ఏర్పడింది. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా నిజం. ఈరోజు ఆ సోషల్ మీడియా దెబ్బ ఏందో తెలుసు కాబట్టి దాని రుచి ఆస్వాదించండి కాబట్టి ఎక్కడ ఇబ్బంది ఏర్పడుతుందో అని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఒక తప్పిదం చేస్తున్నారు. ఆ తప్పిదంలో భాగంగా ఈ ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన పనేంది, జర్నలిస్టులుగా మా పనేంది, సోషల్ మీడియా వారి పనేంది, సామాన్యుడి పనేందంటే ఇప్పుడు పలానా గ్రామం ఉంది, పలానా గ్రామంలో గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వంలో జరిగిన విషయానికి సంబంధించి తేడా తెలియజేస్తూ వీడియో చేస్తూ అది ఫేస్బుక్కా ట్విట్టరా లేకపోతే వాళ్ళకు అందుబాటులో ఉన్న యాప్ పెట్టడం వల్ల అది లక్షలాది మంది చూస్తారో అది కామన్గా జరిగిపోతుంది. ఏంటి అంటే సమస్యను ఒక సామాన్యుడు ఎత్తి చూపడం తన యొక్క బాధ్యత. ఈ దేశం ఈ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడు కాబట్టి అందరి హక్కుల కోసం తనకు పోరాడే హక్కు ఉన్నది అనేది రాజ్యాంగం చెప్పిన విషయం. మరి ముఖ్యమంత్రి గారు తప్పు చేయాల్సిన అవసరం అయితే లేదు. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తప్పుడు రిపోర్ట్స్ ఇస్తున్నారా లేకపోతే ఎరవేసి చాపను పట్టినట్టుగా చాలా విషయాలలో కూడా ఎందుకు ఇంత తొందరపాటు, ఎందుకు ఇంత ఉలిక్కిపాటు అనేది ఒకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ చుట్టూ ఉండే కోటరీ అంతా ఎట్లుంటుంది అంటే భజన చేసే వాళ్ళనే పెట్టుకుంటారు. ఇది నిజం. ఎవరు ఏమన్నా ఎవరు ఏదన్నా కాదన్నా కూడా రేవంత్ రెడ్డి హీరో, తురుం, తోపు అని ఏ విధంగానైతే ఎవరైతే పొగుడతాడో, ఆయన గురించి ఎవరైతే 4 ఆర్టికల్స్ రాస్తారో, ఎవరైతే అతన్ని పదే పదే మీడియా ఛానళ్లలో ఇంట్రడ్యూస్ చేస్తూ తన గురించి చెప్తారో వాళ్ళని తన పక్క, ఎందుకంటే తన కోసం కాస్తో కోస్తో కష్టపడ్డాడనే కోణం, నమ్మకస్తుడనే కోణంలో పెట్టుకుంటారు. కానీ ప్రశ్నించే గొంతుకల మీద మీరు కేసులు పెడితే ఆ ప్రశ్నే అస్త్రంగా మారి అదే ఆయుధంగా మారి రేపు మీ సీఎం పీఠానికే ఎసరు వస్తుంది. ఇది చాలా క్లారిటీ. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు భయ్. 4 కోట్ల మంది ప్రశ్నిస్తే పెట్టడానికి జైలు లేవు, రాయడానికి పెన్నులు లేవు, పేపర్లు కూడా దొరికాయి. అంత ఘోరంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలంగాణ రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్గికి ఆజ్యం పోస్తే మాత్రం దాని నుండి తప్పించుకోవడం ఎవడి తరమూ కాదు. చాలా క్లియర్గా చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ తప్పైతే చేసిండో దానికి 3 ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తూ ఉన్నది. ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తప్పు చేస్తున్నది తెలుసా? వ్యూహాత్మకంగా తప్పు చేస్తున్నది. ఈ తప్పులన్నింటినీ కూడా బంధు పెట్టి పరిపాలన ప్రజల యొక్క భవిష్యత్తు మీద పెడితే బాగుంటుంది అంటున్నారు నేటి సమాజం, నేటి ప్రజలు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక ఉదాహరణ కాదు, మీకు లైవ్ ఎగ్జాంపులే తీసుకొచ్చిన. ఇక్కడ ఒకసారి చూడాలి మీరందరూ. ఎరవేసి కేసులు, ఇది ఈ టైటిల్ మీరైతే ఉన్నారో ఇది ఏంది అంటే మనుషుల్లా చూడట్లేదు. ఒక చాపనో లేకపోతే ఏదైనా జంతువుకి ఎరవేసి పడతాం కదా. ఇప్పుడు ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఉన్నాయంటే ఆ ఎలుకల బోనుగుడు తీసుకొచ్చి దానికి ఏదైనా పెట్టి ఎరవెట్టి పెడతాం. లేదు ఇంకా చేపలను పట్టడానికి పోతే వలేసి దానికి ఏమైనా ఉచ్చు పెట్టి దానికి ఏమైనా పెడతాం. ఇది ఎరవేసి పట్టడం అనేది మన భాషలో అర్థం, దాని అందరికీ తెలుసు. అయితే కేసులు పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మెడ కింద కత్తిలా మారుతుంది. ఈ రోజు వరకు ఓకే, ఈ రోజు వరకు డామ్ డీమ్ డిష్, పలానా వాడు మన ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు, కేసు పెట్టినాం. పలానా వాడు మన ప్రభుత్వం గురించి అడ్డగోలుగా చెప్తున్నాడు, కేసు పెట్టినాం. పలానా వాడు మన విషయాలు, మన లోపాలన్నీ ఎత్తి చూపుతున్నాడు, కేసు పెట్టినాం. ఎన్ని రోజులు పెడతారు? దానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? సరిగ్గా పరిపాలన చేయాలంటే 3 సంవత్సరాలు. దాంట్లో తర్వాత ఎన్నికల కూడా వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 6 నెలలు పూర్తయిపోయింది. ఈ ప్రభావం ఇక్కడ సైలెంట్గా ఉంటారేమో, ప్రశ్నించే వాళ్ళు ఇక్కడితో సైలెంట్గా ఉంటారేమో, కానీ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత చేసే ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు కదా. ఒకే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సరే, ఈరోజు వైఆర్టీవీని మూతేయాలి, రంజిత్ని అరెస్ట్ చేయాలి, లేకపోతే
పలానా న్యూస్ లైన్ శంకర్ని అరెస్ట్ చేయాలి, లేకపోతే పలానా క్రాంతిని అరెస్ట్ చేయాలి, లేకపోతే పలానా ఏంది ఇంకా ఉన్నారు కదా ఆకుల శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, లేకపోతే చిలుక ప్రవీణ్ అరెస్ట్ చేయాలి, లేకపోతే ఇంకెవరినన్నా అరెస్ట్ చేయాలి. అరెస్టు చేయాలనే కోణం మీకు అభిప్రాయం ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ చేసే ప్రతి విమర్శకు సద్విమర్శగా తీసుకొని ప్రభుత్వ పరిపాలన చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ అవన్నీ మానేసి కేవలం ప్రశ్నించే గొంతుకలం బట్టి పడతామంటే అది మూర్ఖత్వం అయిపోతుంది. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది ఏంటి అంటే, మీరు ప్రజల మీద మీ యొక్క 6 గ్యారంటీల స్కీమ్ మీద 13 అంశాల మీద ప్రజా పరిపాలన మీద ఫోకస్ పెడితే అద్భుతంగా ఉంటుంది. లేదు మన ప్రభుత్వాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ మీదనే ఫోకస్ పెడతామంటే ప్రభుత్వం గాడి తప్పుతుంది పరిపాలన. దానివల్ల ఇప్పటికీ బాగానే ఉంటుంది. ఏంది ఇప్పుడు ఈ క్షణమందం అదేంది ఆనందం, ఇప్పుడు మా మిత్రుడిని అరెస్ట్ చేసిళ్ళు, ఏది ఒక లాఠీ తీసుకున్నారట, ఆ లాఠీకి టైర్ టీపు చుట్టి అడ్డగోలుగా కొట్టిళ్ళు, ఆయన మీద ఘోరమైన దెబ్బలు తాకినాయి, అతను కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఒక వారం రోజులు నడవడానికి కూడా కష్టమైపోయింది. నేను విమర్శ చేస్తలేను బ్యాంచత్, దమ్ము ధైర్యం ఉంటే చెప్తున్నా, ఇది ఒక తల్లికి పుట్టినోళ్ళని కాబట్టి చెప్తున్నా, కొడితే పిల్లగాడు వారం రోజుల పాటు నడవలే. వాస్తవం ఇది అబద్ధం ఆడడానికో లేదు. గాయపడ్డోడు ఉన్నాడు, అనుభవించేటోడు ఉన్నాడు. ఇలాంటి తప్పిదాలు గనక చేస్తే ప్రకృతి ప్రతిదానికి సమాధానం చెప్తుంది కదా, ఆ సమాధానాన్ని రేపు పొద్దుగాల మనం జీర్ణించుకోవడానికి చాలా కష్టమవుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ సర్కార్ 5 సంవత్సరాలు పక్కా ఉండాలి. రేవంత్ సర్కార్ను కూల్చడానికి ఎవరికీ అర్హత లేదు. ఎందుకు అంటే ఆ సర్కార్కి ప్రజల దెబ్బేంది, పరిపాలన వ్యవస్థ ఏంది, దాంతోపాటు 6 గ్యారంటీలు ఏంది, ఎట్లా అమలు చేస్తాం, బడ్జెట్ ఎట్లా తెస్తాం, ఈ ప్రజల నుంచి వ్యతిరేకతను ఎట్లా చేస్తాం, ప్రశ్నించే గొంతుకలు ఏ విధంగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు, దాన్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటే ఇవన్నీ మీకు తెలియాలి. ఖచ్చితంగా మిమ్మల్ని నేను ఉంచుతా. మీరు ప్రభుత్వాన్ని గూలకుండా నేనే కాపాడతాను. నేను చెప్తాను, మీరు 5 ఏళ్ళు ఉండాలి. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పులతో ఇసిరేసే రోజులు వస్తాయి, అప్పుడు నేను చూస్తా. ఎందుకు ఇంత మాట అంటున్నా, ఇగో వీళ్ళని చూసిన తర్వాత నేను ఒక్కసారి మొత్తం క్లారిటీగా మీకే చెప్తా. దీంట్లో నీతి నిజాయితీ అబద్ధం ఏందో మీరే చెప్పు. రైట్, నేను ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం కాదు, చదివే ప్రయత్నం చేస్తా. చూడుర్రి, కేసులు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఉంది. న్యాయ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచేలా కేసులతో ప్రశ్నించే వారిని ఎరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ప్రీ ప్లానెడ్గా వెళ్తుంది సర్కార్. ఓ వార్తను సృష్టించాలి, దాన్ని జనంలోకి వదలాలి, ప్రభుత్వంపై తీవ్ర విమర్శ చేస్తున్న వారిని దాన్ని ట్రాప్లో పడేయాలి, వెంటనే కేసులు పెట్టాలి, జైల్లో వేయాలి. ప్రశ్నించే గొంతుకలను టార్గెట్ చేస్తూ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పనిగా పెట్టుకొని చేస్తున్న వ్యవహారం ఇది. ప్రజల సంక్షేమం పాలనను పక్కన పెట్టి మరీ తమను నిలదీస్తున్న వారిని అరెస్టు చేయడమే పనిగా పెట్టుకుంది. దీనికి కొంతమంది సంఘంలో పేరుపడ్డ వారిని కూడా వ్యూహాత్మకంగా వినియోగించుకుంటుంది. ఇదేదో బట్టగాల్చి మొకాన వేయడం కాదు, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై రాజ్యం చేస్తున్న కుట్రలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం ఇది. ఎరవేసి కేసులు ఇప్పుడు తెలంగాణలో ప్రశ్నిస్తున్నాం, మా మీద కేసులు వేస్తారు. ధ్రువరాతే అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆయన జర్మనీ పౌరసత్వం ఉంది, ఆ దేశం నుంచే ఎక్కువగా వీడియోలు చేస్తాడు. దాదాపుగా మిలియన్లో ఉంటాయి వ్యూస్. ఆల్మోస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ పీఠం పోవడానికి కీలక సూత్రధారుడు ఒకే ఒక్కడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్టు ప్రయోగించిండు. ఆల్మోస్ట్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే దిశగా ఏర్పడింది. అంటే ఒక ప్రశ్నించే గొంతుకతో పెట్టుకుంటే ఈ దేశ ప్రధాని పీఠం కూడా కదిలించిన మొగోడాడు. నేను చెప్తున్నా కదా, ఆయన ఈరోజు ఆయన చేస్తున్న వీడియోలను పూర్తి స్థాయిలో యావత్తు దేశమంతా వింటున్నది. అంటే ఒక ప్రధాని నేను మరో అవతారం, ఈ దేశాన్ని పరిపాలించడానికి వచ్చినా, ఈ దేశాన్ని బాగు చేయడానికి వచ్చినా అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీని 400 సీట్లు కాదు, ప్రభుత్వం మొత్తం అసలు ప్రభుత్వ ఏర్పాటు కూడా కాకపోవచ్చేమో అనే దిశగా తీసుకొచ్చిండు ఒకే ఒక్క మొగోడు ప్రశ్నించే గొంతుకగా. అట్లుంటుంది. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతున్నది ఒకసారి చూడండి. లీకులు ఇచ్చేది ప్రభుత్వమే, కేసులు పెట్టేది ప్రభుత్వమే. అంటే ఎంత దారుణం అంటే, కన్న తల్లే చంపేస్తుంది, కనేది తల్లే, చంపేసేది తల్లే. ప్రభుత్వం కూడా గట్లనే మారిపోయింది. ఈ సమాజంలో కొంత నీచమైన వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో అదేందో అర్థం కాదు, కానీ రాజ్యం చేతిలో బానిసలుగా చాలామంది అయిపోతూ ఉంటే బాధ అనిపిస్తుంది. నాకు పోలీస్ వ్యవస్థ అంటే ఒకప్పుడు అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. ఇప్పుడు ఉన్నదంటే బ్యాన్సెత్ 100% నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక కేసు ఎఫ్ఐఆర్ నమోదైందో దాంట్లో పూర్వాపరాలు నేను ఒక 9 మంది అడ్వకేట్లతోని, దాంట్లో నా కుటుంబ సభ్యుడు సుప్రీంకోర్టు అడ్వకేట్తో సహా చూపించేసి ఇది ఎట్లా జరుగుతుంది మామయ్య, ఇది ఏ రాజ్యాంగం ప్రకారం ఉంది అని అడిగితే
రాజ్యం తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది కదా, దానికి ఉదాహరణ అని చెప్పిండు. ప్రజలను రక్షించాల్సిన వ్యక్తి ప్రజల్ని భక్షిస్తూ ఉంటే ఇక ఎందుకు ఆ వ్యవస్థ? అసలు పోలీస్ శాఖ అనేది ఎందుకు ఏర్పడింది? పోలీస్ శాఖ నిర్మాణం ఏంది? అసలు పోలీస్ వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే ఈ దేశ ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను ఏదైనా విధ్వంసకరమైన సంఘటనలు వాళ్ళకు రక్షణ కోసం ఏర్పడింది అంతే. వాళ్ళు ఏమో అంగారక గ్రహమో చంద్రగ్రహమో ఇంకేదో గ్రహాల నుండి దిగి వచ్చిన వ్యక్తులు కాదు. వాళ్ళకు మీరు భయపడాల్సిన అవసరము లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది సుప్రీంకోర్టుకు సంబంధించిన మా కుటుంబ సభ్యుడు చెప్పిన అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఆయన. సో చాలా క్లారిటీగా కూడా నేను చెప్తా ఉన్నా. అలాంటిది ఒక వ్యవస్థను ఉపయోగించుకొని ఈ ప్రభుత్వాలు ఇట్లా ఒక ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టిల్లని అప్పుడు గగ్గోలు పెట్టినాం. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చినాక డబల్గా పెడతా అంటే ఇప్పుడు గగ్గోలు కాదు, నిప్పు కనుకలై బగబగ మండుతున్నాం. రేపు పొద్దుగాల ఇంకెవడు వచ్చినా కూడా అదే పని చేస్తాడా? అంటే ఒకటి తిన్నా కట్టపొంటి తినేది ఇంకోటి తింటాడు, వీడు తింటాడు, వీడు తింటాడు, ఇంతేనా? అంటే రాజ్యం చేత మీరు ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అంటే ఒక ప్రభుత్వం చేసిన తప్పును ఇంకో ప్రభుత్వం చేస్తుంది, మరొక ప్రభుత్వం చేస్తుంది. ఇది కేవలం మేమందరం మాత్రమే ప్రశ్నించే గొంతుకలే ఎందుకే బాధితులుగా మారుతున్నామంటే ప్రశ్నించకూడదు, ప్రశ్నించకుండా ఆగాలి. మరి మీరు కూడా పరిపాలన చేయకూడదు, మీరు కూడా పోటీ చేయకూడదు, మీరు కూడా ఎమ్మెల్యే కాకూడదు, మీరు కూడా ఇంటికాడ ఊకోమంటే ఊకుంటారా? ఊకోరు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఫేక్ వార్తల పేరుతో కేసులు, నాటి ఓయూ హాస్టల్ నుంచి నేటి పేపర్ల మార్పు సర్క్యులర్ వరకు టార్గెట్ చేసి మరీ కేసులు. కాంగ్రెస్ సోషల్ మీడియా, కాంగ్రెస్ టీవీలు, పేపర్ల పైన నో కేసులు. సర్కార్ అనుకున్న వాళ్ళపైనే ఎఫ్ఐఆర్లు, పకడ్బందీగా ప్రణాళికలు, వ్యూహాత్మకంగా అరెస్టులు, భయపెట్టి గొంతు నొక్కేలా చర్యలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసినాం. సో క్రిషాంక్ అరెస్టు ఫస్ట్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా శంకర్ మీద దాడి జరిగింది. ఆ తర్వాత క్రిషాంక్ అరెస్ట్ అయ్యాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మొన్నే క్రిషాంక్ అరెస్ట్ అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన్ను ఇరికించిన విధానం కూడా అంతే సంచలనంగా ఉంటుంది. ఏప్రిల్ 27వ తేదీన మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కోతలపై ట్వీట్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో తాను భోజనం చేస్తుండగా 2 సార్లు కరెంటు పోయిందని ట్వీట్ చేసి తెలిపారు. ఇది రాజకీయంగా పెను దుమారాన్నే రేపింది. ఇది ఇలా ఉండగానే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో నీళ్ల బాధలు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మే 1 నుంచి 31 వరకు విద్యార్థులకు సెలవు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఏప్రిల్ 29న ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఇది విద్యార్థులలో తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. దీన్నే మళ్ళీ కోట్ చేస్తూ సీఎం కేసీఆర్ మరో ట్వీట్ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాష్ట్రంలోని పరిస్థితులను చీఫ్ వార్డెన్ జారీ చేసిన సర్క్యులర్ ఓ నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ మరుసటి రోజు ఓ ట్వీట్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చీఫ్ వార్డెన్ హాస్టళ్లకు సెలవులు ప్రకటించారంటూ 2023 మే 12 నాటి ఓ సర్క్యులర్ను పోస్ట్ చేశారు. అయితే దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన సర్క్యులర్ ఫేక్ అంటూ మరో సర్క్యులర్ను ట్వీట్ చేసింది. నాటి సర్క్యులర్లో ఉన్న అసలు నీళ్ల గురించి, కరెంటు గురించి లేదని, అది అసలైన సర్క్యులర్ అని పేర్కొంది. దీన్ని ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ పోస్ట్ చేశారు. దీనిపై పెద్ద చర్చ జరిగింది. ఆ సర్క్యులర్ను ఫేక్ చేశారని, సంతకాలన్నీ కూడా ఫోర్జరీ చేశారని, క్రిషాంక్పై చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ వార్డెన్ ఓఈలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో పతంగి టోల్ ప్లాస్ దగ్గర ఉన్న మే 2న క్రిషాంక్ను ఓయూ విద్యార్థి నాగేందర్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 24 గంటల పాటు ఆయన ఎక్కడున్నారన్న విషయం కూడా తెలియకుండా దాచిపెట్టారు. విశేషం, చివరికి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఇది సర్క్యులర్ ఫేక్ చేశారన్న దానిపై ఇప్పటి వరకు సరి అయిన ఆధారాలు లేవు. అయినా ఆయనను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం తనను తాము అనుకున్నది చేసేసింది. నేనేమంటున్నానంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలి. ఫస్ట్ పోలీస్ వ్యవస్థను ఉపయోగించడం మానేరు, కేసులు పెట్టడం మానేరు. వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడతాం, మేము మాట్లాడితే వినండి, విమర్శలను సద్విమర్శగా తీసుకోండి. ఏదో లోపం జరుగుతుంది, మన ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి చెప్తున్నారు కదా అని ఆలోచించండి. ఆలోచించి ఒక సరి అయిన నిర్ణయాన్ని తీసుకోవాలి. కానీ ఇలా అడ్డగోలుగా కేసులు పెట్టుకుంటూ పోతే ఈరోజు క్రిషాంక్ అనే వ్యక్తికి అభిమానులు ఉంటారు, తన స్నేహితులు ఉంటారు, తన బంధుగల ఉంటుంది. అంటే ఒక దాదాపుగా నేను ఒక తక్కువ ఒక 1000 మంది వేసుకుంటాను. 1000 మంది ఇంటూ వాళ్ళ ఇంట్లో 4 ఉంటారు కదా, 4000 ఓట్లు ప్లస్ 4000 మందిలో నీకు నీ మీద వ్యతిరేకత వచ్చింది కదా. అంటే రేపు పొద్దుగాల ఇంకా వ్యతిరేకత ఏ తారాస్థాయిలో ఉంటుంది? సరే, ఆయనకు సోషల్ మీడియాలో 10,000 మంది ఆ వీరాభిమానులు ఉన్నారు అనుకో, ఏంది వాళ్ళందరూ కూడా రేవంత్ సర్కార్ మీద వ్యతిరేకతనే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అయిష్టంతోనే ఉంటున్నారు కదా. వీళ్ళు షేర్ చేస్తారు, ట్వీట్ చేస్తారు, ఓకే, ప్రజలు చూస్తారు. అంతిమ నిర్ణయం ఎవరిస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా చేసిందని చాలామంది అన్నారు.
అల్టిమేట్గా లేదు సంక్షేమ పథకాలు ఒకటే కాదు కదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాజధాని కానీ లేకపోతే ఇతరత్ర పరిశ్రమలు కూడా తీసుకురాలేకపోయింది, ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేకపోయిందని ఒక అబండాన్ని వేసేసి వార్ వన్ సైడ్ అన్నట్టుగా తీర్పిచ్చిల్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కూటమితో ఏర్పడింది. అది ప్రజల తీర్పు, అంతిమ తీర్పు. దాన్ని ఎవరు అక్కడున్న ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి స్వాగతించిండు, చెప్పిండు. ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు, నేను చూపించడానికి ఆధారాలు లేవంటూ కూడా చాలా కన్నీటి పర్యంతమైతూ చెప్పిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పనివ్వండి, ఇప్పుడు ఎంత ప్రశ్నిస్తే అంత వాస్తవాలు మీకు కూడా తెలుస్తాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తుంది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఈ కేసులు బనాయించడం పోలీసు వ్యవస్థలను ఇరికి దీనివల్ల ఏం కాదు, మీకు అర్థమవుతుందో లేదో. గతంలో కేసీఆర్ ఏకంగా రేవంత్ రెడ్డి హౌస్కు సంబంధించి పూర్తి స్థాయిలో జర్మనీ, జపాన్ టెక్నాలజీ ఉపయోగించి మరి చేసిండు అంటే దానికి ప్రకృతి సమాధానం చెప్పింది, ప్రజలు సమాధానం చెప్పిళ్ళు. అల్టిమేట్గా ముఖ్యమంత్రి పదవి ఆయనకే కట్టబెట్టిళ్ళు. కేసీఆర్ అనే వ్యక్తిని దించిండు. ఓకేనా? రేపు భవిష్యత్తులో కూడా మీరు ఇట్లనే కేసులు పెట్టుకుంటా పోతా ఉంటే ఇవాళ క్రిషాంక్ అయిండు, నాగేంద్ర అయిండు, రేపు పొద్దుగాల ఇంకో రైరు. ఈ కేసులు అనేది తాత్కాలిక ఆనందమే. నేనేమంటున్నానంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ ఏంది అంటే ఓటర్లదే పర్మనెంట్ సొల్యూషన్. అభివృద్ధి అనేది మీరు చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ, చంద్రబాబు పీరియడ్లో కానీ, అంతకు ముందున్న ఎన్టీఆర్ పీరియడ్లో కానీ ఒక్కసారి మీరు పరిపాలనను చూడుర్రి. వాళ్ళు రోజు ఎన్ని గంటలు కలిసేది? నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పలానా టైంలో ఇక్కడ కలుస్తారు, ఇక్కడ మిస్ అయినా ఇంకో కడ కలుస్తారు, ఇంకో కడ మిస్ అయినా ఇంకొక టైం టేబుల్ ఉండేది. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుర్రి. ఈ పలానా కడ ఈ టైంలో ఉంటారని ఒక్కరన్నా చెప్పమనూరి కాంగ్రెస్ కార్యకర్తను కానీ పోలీసు వాళ్ళని కానీ. ఈ పలానా టైంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రజల్ని కలుస్తాడు. నో, అసలు అక్కడ సమాధానమే లేదు. వీటన్నిటి మీద ఫోకస్ పెట్టడం మానేసి వీళ్ళ మీద ప్రశ్నిస్తారు. అవును తప్పు జరిగింది ఆడ చెప్పిర్రు, ట్వీట్ జరిగింది పెట్టిల్లు, వాస్తవాలు ఏందో చెప్తారు. అది సగటి మానవుడి హక్కు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క హక్కు, ప్రశ్నించే గొంతుకల హక్కు. ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పడం ఆయన తప్ప, లేకపోతే తప్పు జరిగింది అని చెప్పడం వల్ల ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టింది అనేది ప్రభుత్వాన్ని నిందించాలనా, ఎవరిని నిందించాలి వీళ్ళ మధ్యలో? చాలా క్లియర్. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా. ఈరోజు క్రిషాంక్ను అరెస్ట్ చేసిళ్ళు, రేపు ఇంకొకని. ఈ పోలీస్ వ్యవస్థ ఎట్లా అంటే అక్రమ కేసులు పెడుతూ ఒక రాజ్యానికి ఎట్లా అంటే బానిసల్లా మారిపోయే వ్యవస్థ ఒకటి ఉంది అంటే అది ఇట్లా మారిపోతే తప్పు కదా. అది ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిర్రు. ప్రశ్నించనివ్వండి. మీరు ఎంత ప్రశ్నిస్తనిస్తే మీ ప్రభుత్వం అంత మంచిగా ఉంటుంది కదా. ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. మీకు 8 సీట్లు ఇవ్వలే తెలంగాణ ప్రాంత బిడ్డలు? పార్లమెంట్ సెగ్మెంట్లలో 8 స్థానాలను మీకు ఇచ్చిరా లేదా? మరి బీఆర్ఎస్ మీద అంత ప్రేమ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ మీద. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుంటే కన్నీళ్లు పెట్టుకున్నారు, అది ఒక ఎమోషనల్గా టచ్ అయింది. మరి ఎందుకు ఇవ్వలే వాళ్ళకు? బీఆర్ఎస్ పార్టీకి ఒక సీట్ ఇవ్వలే అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు చూస్తున్నారు కదా, ఇంకా కేసీఆర్ మీద ప్రేమ ఉన్నప్పటికీ కోపం పోలేదని. రేవంత్ రెడ్డి సర్కార్కు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పారు కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ అహంకారానికి పోయి పూర్తి స్థాయిలో ఇగోకు పోవడం వల్ల రేపు అది గుడ్డలు పెట్టుగా మారిపోతుంది. కలుపు కలిసే గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యవసాయ మహిళా కూలీల కానుండి మొదలు పెడితే అడ్డా కూలీగా మారిన ఇక్కడి బిడ్డలకు సంబంధించి, ఎక్కడో బొగ్గు గనులలో పనిచేసే కార్మికుల కానుంచి, ఎక్కడో అడవులలో ప్రకృతికి సంబంధించిన ఫలాలను ఏరుకుంటూ వాటిని అమ్ముతున్న వాళ్ళకు ఈరోజు ప్రసార మాధ్యమాలు అక్కడికి సమాచారాన్ని తీసుకెళ్లగలుగుతున్నాయి. ఆ సమాచారంతో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఇబ్బందిగా మారిపోతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పటికైనా మారాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక్కడ కేసు నెంబర్ 2 కొనతం దిలీప్ హరీష్ రెడ్లపై. ఇది కూడా పైన చెప్పిన కథ లాంటిదే. వాళ్ళు వార్తలే పుట్టిస్తారు, ఇది తప్పు కదా అని వాళ్ళ వార్తలపై స్పందిస్తే అవుట్. నువ్వు దాన్ని ఎలా ప్రచారం చేస్తావంటూ కేసులు పెడతారు. ఈ కేసు ఆర్టీసీ లోగోకు సంబంధించింది. పేర్లను టీఎస్ నుంచి టీజీగా మారుస్తున్న క్రమంలో ఆర్టీసీని టీజీఎస్ ఆర్టీసీగా మారుస్తున్నామంటూ సర్కారు ప్రకటించింది. దీనికి సంబంధించిన కొత్త లోగో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. ఈ లోగోను కాంగ్రెస్ అనుబంధ సోషల్ మీడియా, వెలుగు లాంటి పత్రికలు ప్రచురించాయి. దీనిపైన తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొనతం దిలీప్ స్పందిస్తూ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తప్పంటూ ఆ లోగోలో
చార్మినార్ కాకతీయ కళాతోరణం లేకపోవడం గురించి విమర్శిస్తూ ట్వీట్ చేస్తారు. హరీష్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా దీనిపై విమర్శలు చేశారు. వీరిద్దరిపై అదే రోజు సాయంత్రం కేసులు నమోదయ్యాయి. వీరిద్దరికంటే ముందు కాంగ్రెస్ సోషల్ మీడియా ఆ లోగోను పోస్టు చేసింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉండే టీవీ ఛానళ్లలోనూ లోగో వచ్చింది. ఆ తర్వాత చాలామంది దాన్ని ట్వీట్ చేశారు. వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేశారు, పెద్ద పెద్ద పత్రికలలో, టీవీ ఛానళ్ల ద్వారా చూపించారు. స్వయంగా మంత్రి వాట్సాప్ గ్రూపులలో వచ్చిన మెసేజ్పై స్పందించి కొనతమ హరీష్ రెడ్డిలను టార్గెట్ చేశారు. మిగిలిన వారి గురించి ఎవరూ మాట్లాడలే. ఆ పేపర్లపైన చర్యలు లేవు, టీవీ ఛానళ్లపైన ఎలాంటి పేపర్లు కేసులు లేవు, ఎలాంటి ప్రకటన అయినా వారిని ఎవరూ పట్టించుకోకుండా కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేయడానికి బలమైన కారణం ఏంటి అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి. నేనేమంటున్నానంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి. అంటే ఇక్కడ తెలంగాణలో 2 వర్గాలుగా విడిపోయింది. ఏంది అంటే అధికారం వస్తే ఒక వర్గం, అధికారంలో లేకున్నా ఇంకొకరు. వీళ్ళేంది అంటే ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలలో తప్పులను ఉంటే ఎత్తి చూపడం విపక్ష వర్గం అయిపోయింది. అది ఎప్పటికీ జరగదు, న్యాచురల్గా అది జరిగేది. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళేమో ఎవరెవరైతే మనల్ని విమర్శిస్తున్నారో దాన్ని ఒక టైం టేబుల్ లెక్క 282 మంది పేర్లో లిస్టు రెడీ చేసుకున్నారట. వాళ్ళని రెడీ చేసుకొని పదే పదే మన ప్రభుత్వం మీద, ఇక్కడ ప్రభుత్వం ప్రజలు విపక్షం వేరు కాదు, 3 ఒకటే. నిజం ఇది. ప్రభుత్వం ప్రజలు విపక్షం వేరు కాదు. ప్రభుత్వానికి కట్టబెట్టింది ప్రజలు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది విపక్షాలు. ఎందుకు అంటే వాళ్ళ తప్పులను ఎత్తి చూపితే వాళ్ళు సట్రైట్ అవుతారు, ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలబెట్టింది. మరి అలాంటప్పుడు ఈ కేసులు, ఈ మన్ను మశానం ఎందుకు? వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఇది రాజ్యాంగం, ఇది ఎవరు కీమ్ రాజ్యం కాదు కదా, ఆ దక్షిణ కొరియా ఉత్తర కొరియా రాజ్యాలు కాదు కదా. ఇక కేసు నెంబర్ 3, ఇది తాజాగా నమోదైన కేసు. ఇక్కడ కూడా వలవేసి పట్టుకోవడమే కాన్సెప్ట్. సర్కార్ వినియోగించింది పేర్ల మార్పు కోసం 4639 కోట్లు అంచనా వ్యయంతో కూడిన సర్క్యులర్ అది. దీనిపై గత శనివారం న్యూస్ లైన్ తెలంగాణలో వార్త ప్రచురమైంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మెలిగిన గాథ ఈయన దాన్ని షేర్ చేయడంతో పలు సోషల్ మీడియా వాళ్ళు నిజమని నమ్ముతూ వార్తలు రాసుకొచ్చారు. అదే గాథ ఈయన మా న్యూస్ లైన్ తెలుగు వాళ్ళకి షేర్ చేశారు. ప్రజాధనాన్ని వృధా చేయడానికి ఖండిస్తూ ప్రస్తుతం ఈ సర్క్యులర్ వైరల్ అయిందంటూ కూడా హైలైట్ చేయడంతో అది పెద్ద ఎత్తున ప్రచారం అయింది. దీంతో తెలుగు మీడియాలను తెలంగాణ వార్త క్లిప్ ఏమైనా జోడిస్తూ కేసులు పెట్టారు. ఓ వార్త వెలుగులోకి వచ్చాక దానిపై సగటు తెలంగాణ పౌరుడు స్పందిస్తే దాన్ని కూడా తప్పుపడుతుంది సర్కార్. కానీ లెక్కలు మాత్రం బయట పెట్టడం లేదు. అసలు ఎంతో కొంత ఖర్చు చేయడం అవ్వడం అనేది అవాస్తవం. అయినా దాన్ని బయట పెట్టాలి కదా. తెలంగాణ తల్లి రూపానికి టీజీ పేరు మార్పు కోసం ప్రభుత్వం ఖర్చు చేయాల్సిందే. మరి ఖర్చు ఎవరిపైన పెడతారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరు దాని గురించి చెప్తారు, వీటన్నింటిపై సమాధానం ఉండదు. వైరల్ అవుతున్న డాక్యుమెంట్పై మరొక కేసు కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా చూడాలి. నాడు అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతుకలు ఇబ్బంది పడ్డారు, నేడు అక్రమ కేసులతో ప్రశ్నిస్తున్న గొంతుకలు ఇబ్బంది పడుతున్నారు. అంటే మార్పు ఎక్కడన్నా వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఇంకా నీచంగా బిహేవ్ చేస్తుంది కదా. దీని గురించి యావత్తు తెలంగాణ సమాజం కూడా స్పందించాలి. ఎందుకు నేనేం చెప్తున్నానంటే ఈ రోజుతో అయిపోయే పంచాయతీ కాదు కదా ఇది. ప్రతిరోజు కూడా పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఈ కేసుల పంచాయతీ ఉంది. దీన్ని నేను చాలామంది చెప్తున్నా. తెలంగాణ ఉద్యమ నేతలను మేము మేధావులం అని చెప్పుకునే ప్రతి ఒక్క సన్నాసికి చెప్తున్నా. ఎవడెవడైతే కారుకూతలు కూస్తూ నేను తెలంగాణ మేధావిని, ఆ సంఘం ఈ సంఘం లొట్టపీ సంఘం అని చెప్పేటోడు అందరూ కూడా దీని మీద అధ్యయనం చేయండి. ఎందుకు అధ్యయనం చేయండి అంటే ఒక ప్రభుత్వం మారుతున్నప్పుడు ఆ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా కేసుల పాలు చేస్తూ పోలీస్ వ్యవస్థను వినియోగించుకుంటూ లేకపోతే వలవేస్తూ వాళ్ళని అందులో ఉచ్చులోకి లాగుతున్నది. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా కూడా మాట్లాడాలి. ఇది రాజ్యాంగానికి విఘాతం. తెలంగాణ పౌరుల యొక్క ఇక్కడ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది. ఇక భావ ప్రకటన స్వేచ్ఛకు ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని దీని గురించి చర్చించాలి. దీని గురించి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి. దీని గురించి తెలంగాణ ప్రాంత బిడ్డలను మేల్కొల్పాలి. అప్పుడే కదా వాస్తవాలు తెలిసేది. మీ అందరూ కూడా ఈ కేసుల పంచాయతీ ఏంది అనేది ఒకసారి మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మీరు ఏంటి ఏం కథ అనేది కూడా మీరు అందరూ కూడా చూడాల్సిన అవసరాలను కూడా ఒకసారి చూసుకోండి. దాని తర్వాత ఇక మరో అంశం,
పైరవీదారుల పింఛన్లు పీకేస్తాం. మంత్రి పొంగులేటి ప్రకటన. ఆందోళనలో ఆసరా పింఛన్దారులు పైరవి పేరుతో తీసేస్తారన్న భయం. అధికారంలో ఉన్నోళ్ళు ఎన్నైనా పైరవీలు చేసుకోవచ్చు, మంత్రులు అవ్వచ్చు, కాంట్రాక్టులు పదవులు పొందొచ్చు. కానీ సామాన్యుడు మాత్రం సాయం పొందితే తప్పు. ఇదేం న్యాయం? ఆసరా పింఛన్లను కూడా దూరం చేస్తారా? దీంట్లో చాలా పెద్ద మర్మం ఉన్నది, నేను చెప్తా వినండి. వాళ్ళంతా కోటీశ్వరులు. ఒకరు సీఎంలుగా, మరికొందరు మంత్రులుగా, మరికొందరు ప్రజాప్రతినిధులుగా రాజకీయాలలో చక్రం తిప్పుతుంటారు. వాళ్ళ పైరవీలతో ఏదైనా పొందుతారు. అది పదవులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, కావలసిన పోస్టులు ఏదైనా వారికి చిటకలో పని. అలాంటి పైరవీకారులు పేదోడి నోటికాడ ముద్దను లాగేసుకుందాం అంటున్నాడు. లాగేసుకుందాం అనుకుంటే అర్థమైంది, ఆలోచించండి. పింఛన్దారుల పొట్ట కొట్టుదామనుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే కాసన్ని డబ్బులో కల్లో గంజో తాగే ఆ చిన్న బ్రతుకుదలపై ఈ పెత్తందారి కన్నులు పడ్డాయి. పైరవీల ద్వారా పొందిన పింఛన్లను కట్ చేస్తామంటూ సాక్షాత్తు మంత్రి ప్రకటించారు. రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రకటన చేశారు. ఆ పైరవీలతోనే ఆయన కాంట్రాక్టులు పొందవచ్చు, అధిష్టానాన్ని మెప్పించి పదవులు పొందొచ్చు, తన వారికి ఎంపీ టికెట్లు ఇప్పించుకోవచ్చు. కానీ పేదోడు మాత్రం పైరవీలతో పింఛన్ పొందడం మాత్రం తప్పట. ఇది ఎవరు? ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేశారండి. అయితే ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అంటున్నా, నువ్వు ఏ విధంగా పైరవీ చేసి నీ వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్నావు, ఏ విధంగా ఎంపీ టికెట్ ఇప్పించుకున్నావు, ఏ విధంగా కాంట్రాక్ట్లు ఇప్పించుకున్నావు, ఏ విధంగా పదవులు ఇప్పించుకున్నావు అనేది రేవంత్ రెడ్డిని అడిగితే అంత చెప్తాడు. సరే, దీన్ని పక్కన పెడతా, ఆయన వ్యక్తిగతంగా మనకెందుకు కానీ. లైట్ నేనేమంటున్నానంటే, ఇక్కడ ఆసరా పింఛన్ గురించే కదా పంచాయతీ. ఈ పింఛను ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఒకటి, గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే ఉంటారో ఆ సర్పంచ్ దగ్గరికి పోతుంది. ఆ తర్వాత కార్యదర్శి ఉంటాడు. ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతుంది. ఇక్కడ కూడా కాకపోతే అది కలెక్టరేట్ వ్యవస్థ దగ్గరికి పోతుంది, కలెక్టర్. అయితే ఇక్కడ సర్పంచ్ ఫైనల్ చేసి ఈయన పంపించి, ఈయన ఆసరా పింఛన్కి సంబంధించి అది ఏంది వృద్ధులకు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాళ్ళకి సంబంధించి ఏంటిది అంగవైకల్యం కలిగిన వాళ్ళు, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ఉంటుంది. దాంతోపాటు దాన్ని అంతా క్లారిటీగా కులంకషంగా సర్టిఫికేట్లు అన్నీ చూసిన తర్వాతనే కదా పింఛన్ ఇచ్చేది. అంటే ఇక్కడ అధికారులను తప్పుపట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే పైరవీలతోని, మరి నాకు పైరవీలతోని ఈరోజు మంత్రి పదవి కావాలి, ఇప్పిస్తారా? నేను కూడా పైరవీ చేస్తా, నాకు కూడా ఏదైనా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి నాకు మినిస్టర్ కావాలని నేను అడుగుతా, ఇస్తావా మరి? అంటే ఒకసారి ఆలోచించండి. పేదోడు కలో గంజో తాగి బువ్వ తిందామంటే ఆ నోటికాడి బువ్వను గుంజుకునే పరిస్థితి వచ్చిందంటే ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి మిత్రులారా, నేను చెప్పేది ఏంటి అంటే, పింఛన్ల విషయంలో అయితే పెత్తందారి వ్యవస్థ ఉండదు. ఇంకా పింఛన్లు రాకుండా బాధితులు చాలామంది ఉన్నారనేది వాస్తవం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్పే విషయం రియ్యాల రేపు చెప్పేది ఒకటే. ఇందులో పైరవీలు ఏముండయి సార్, మీకు తెలియదు కావచ్చు. ఎందుకంటే అటుకులు బుక్కి, గంజి దాగి, కూర లేకపోతే అన్నంలో ఇంతంత నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని తాగే వ్యవస్థను మీరు చూసిర్రు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ చెప్పేది ఒకటే. ఇక్కడ ఆ పేదోళ్ళకు సంబంధించిన విషయం ఒకటే. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ కేవలం పింఛన్లు తీసేస్తా అంటే పింఛను పరిశీలనకు సంబంధించి ఎట్లుంటుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఆ పింఛన్కు సంబంధించిన వ్యవస్థ, ఆ పింఛన్కు సంబంధించి మీరు అందరూ కూడా చూస్తూనే ఉంటారు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, ఒక పింఛన్ ఇవ్వడానికి సర్పంచ్ కానీ, కార్యదర్శి కానీ, ఎంఆర్ఓ కానీ చాలామంది ఉంటారు. ఒక గ్రామంలో అక్రమంగా పింఛన్ మోస్తా అంటే, పింఛన్ వస్తే తీసుకుంటా అంటే ఎవడు ఊకోడు. ఆయనకి ఎట్లిస్తావా, మూతంకర ఉన్నదా, చెయ్యంకర ఉన్నదా, కాలంకర ఉన్నదా అంటారు. లేకపోతే పింఛన్ వస్తుందా అంటే ఆమెకు 60 ఏళ్ళు ఉన్నాయి, 70 ఏళ్ళు ఉన్నాయి, 80 ఏళ్ళు ఉన్నాయి, 100 ఏళ్ళు ఉన్నాయని అడుగుతారు. గ్రామీణ ప్రాంతంలో నేచర్ అది, ప్రశ్నిస్తారు. గ్రామీణ స్థాయిలో ఎక్కువ ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇంకా నేను చెప్తున్నా కదా, ఈయన పింఛన్లు తీసేస్తా అనడం ఇది మంత్రి గారికే వదిలేదు. ఎందుకంటే ఆయన మంత్రి ఇంకోటి ఏందో చూద్దాం. ఇక గురుకులాలు ఎత్తేస్తారా సీఎం రేవంత్ వ్యాఖ్యలలో మర్మమించి. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో
ప్రారంభించిన రెసిడెన్షియల్ స్కూల్ విద్యకు ఉపయోగపడిన వీటి కారణంగా చిన్న వయసులోనే తల్లిదండ్రులతో విద్యార్థులకు ఉన్న కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయని ఓ స్టడీ రిపోర్ట్ వచ్చింది. 10వ తరగతి విద్యార్థుల అభినందనల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అవి. ఈ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి అన్న సందేహాలు కూడా పలువురిలో కలుగుతుంది. రాబోయే రోజులలో రెసిడెన్షియల్ స్కూల్ అనేవి లేకుండా చేస్తారా అనే అనుమానం కూడా మొదలవుతుంది. లక్షలాది పేద విద్యార్థులకు వసతి కలుపుతూ విద్యను అందిస్తున్న నేనేమంటున్నానంటే ఇక ఇప్పటి విద్యా వ్యవస్థ క్లియర్గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే అగ్గిపెట్టలా అయిపోయింది. చుట్టూ తరగతి గదులు ఇట్లా నిల్చొని ఇట్లా మొత్తం చుట్టూరుగా తిరిగినాం అనుకో మొత్తం బిల్డింగ్లే కనబడతాయి తప్ప ఏముండే అగ్గిపెట్ట లాంటి బిల్డింగ్లలో బతుకులు అయిపోతున్నాయి. కానీ ఒకప్పుడు ఎట్లుండే పొద్దుగాల లేచిన తర్వాత 9 గంటలకో 9:30కో ఇంతంత ఏంది సంచి వేసుకొని ఆ సంచిలో పలకేసుకొని బలపాలు వేసుకొని బుక్కులు వేసుకొని ఇంటికాడ నుండి హాయిగా మన గ్రామంలోనే మన ఊరిలోనే ఉండే బడిలోకి వెళ్ళి హాయిగా చదువుకునేటోళ్ళం. ఆ చెట్ల కింద బోర్డు కింద మంచిగా మధ్యాహ్నం సాయంత్రం గంట వ్యాయామం చేస్తూ పీటీ సార్ ఉండేది. ఇవాళ చదువులు ఎట్లయిపోయినాయంటే నీట్లో 1, 2, 3, 4, 5 వరుస ర్యాంకులతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అంటూ ఒక సంచలనమైన ప్రకటన చూస్తాం. నిన్నటికి నిన్న ఏది ఒక ఎక్కడో సోషల్ మీడియాలో చూసిన నిట్టులో అమ్మాయికి 700 చిల్లర ఏదో మార్కులు వచ్చినాయి. ఆమె కెమిస్ట్రీలోనే ఇంకేదో బయాలజికల్ సైన్స్ దేంట్లోనో ఫెయిల్ అయిపోయింది. ఆమెకి ఎట్లొచ్చింది అనేది కూడా క్వశ్చన్ మార్కు. అయితే మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు డబ్బు పెడితే ఏదైనా సాధ్యం అనేది ఒకటి సారాను. కానీ ఈ వ్యవస్థలో మాత్రం చదువును మాత్రం ఘోరాతి ఘోరంగా ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులలో చదువు అనేది ఎట్లున్నది అంటే నాకు తెలిసి ఒక జైలు కంటే బందీ కంటే భయంకరంగా ఉన్నాయి ఇప్పటి చదువులు. అది ఇప్పటి వ్యవస్థకు ఆత్మహత్యలు ఎక్కువ కారణానికి అదే. నేనేం చెప్తా ఊరి పొలిమేరలేనో ఊరి మధ్యలో అటో ఇటో ఊళ్ళో చదువులు ఉంటే ఎవరికన్నా ఏదైనా ఊరంతా వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఈరోజు ఆగమైపోతుంది. చదువు పేరుతో బానిస బతుకులు తప్ప ఏం లేదు అందులో. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటుగా హరితహారం చెట్లను నరికేస్తున్నారు పట్టించుకొని మణికొండ మున్సిపల్ అధికారులు అంటూ కూడా చూడొచ్చు. నీడనిచ్చే పచ్చని చెట్లను నరికేస్తారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారుతున్న క్రమంలో వాటిని గుడ్డలు పెట్టేలా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఆడ ఇల్లు కట్టుకుంటున్నావు. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అన్ని మారుతాయి, దాంట్లో డౌట్ ఏంది. ఇగో అంగన్వాడీలలో మురిగిపోయిన గుడ్లు గర్భిణీలకు పిల్లలకు వాంతులు పట్టించుకొని అధికారులు. తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో మురిగిపోయిన గుడ్లను పంపిణీ చేయడం ఆందోళన కలిగిస్తుంది. శనివారం కొమరవెల్లిలో అంగన్వాడీ గర్భిణీలకు పంచిన గుడ్లు మురిగిపోయాయి. ఇక ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా చూడొచ్చు. దీని గురించి ఆలోచించరు, దీని గురించి ఎంక్వైరీ చేయరు, ఇలాంటి సంఘటనల పట్ల స్పందించరు. ఇలాంటి వ్యవహారంలో ఇది చాలా సున్నితమైన అంశం. తల్లి బిడ్డ ప్రాణానికే ప్రమాదం. అలాంటి విషయాన్ని పట్టించుకోరు. మరి అదేందో అర్థం కాదు. మోదీ సర్కార్ కూలిపోతుంది. టీడీపీ జేడీయూ విచ్ఛిన్నమవుతాయి. ఇక ప్రభుత్వాన్ని నడపలేరు. ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మోడీ సర్కార్ అనేది నాకు తెలిసినంత వరకు ఒక హుక్కుపాదాన్ని మోపింది. నేను చెప్తున్నా కదా, ఈ దేశానికి యువతకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలే. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసింది. పెత్తందారి వ్యవస్థలోనే ఆర్థిక మూలాలు ఉండిపోయిన పరిస్థితి. ఇక్కడ చిన్న సన్నకారు పేద రైతులకు సంబంధించి ఏమీ చేయలే. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ప్రభుత్వం కూడా మారితే ఏదో హిందూయిజం అనే పేరుతో తీసుకొస్తారు. కానీ అందరం హిందువులమే. ఏదో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పోస్టులు పెట్టుకుంటారు తప్ప అది తెలియని విషయం. నేను వచ్చినప్పుడు ఇక్కడ హిందూయిజం ఉంది, మా తాతల ముత్తాతల నుండి హిందూయిజం ఉన్నది. హిందూయిజం ఎప్పటి నుండో ఉన్నది. వీళ్ళు కొత్తగా తెచ్చింది ఏమీ లేదు. అదే అయోధ్యలో రామాయణం కట్టిలు, అక్కనే కదా సీటు ఓడిపోయింది. అంటే ఆలోచించాలి మోడీ సర్కార్ మీద ఎంతమంది వ్యతిరేకతతోనే ఉన్నారు ఏంది అనేది కూడా. ఇక హామీలకు పైసలు ఎట్లా? బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై దృష్టి. శాఖల వారీగా ఈసారి భారీగా పెరగనున్న బడ్జెట్, పెరిగే పద్దులపై రాష్ట్ర ఉన్నతాధికారుల మల్లగుల్లాలు. సంక్షేమ బడ్జెట్కు అదనంగా పీఆర్సీ పెన్షన్ పెంపు, వ్యవసాయ శాఖకు కేటాయింపులపై తీవ్ర ఒత్తిడి. బడ్జెట్పై రైతు భరోసా 500 బోనస్ ప్రభావం, రుణమాఫీకి నిధుల సర్దుబాటే సవాలు. 8 నుండి 15% ఏటా బడ్జెట్ కేటాయింపులలో సాధారణ పెరుగుదల. 40 నుంచి 50% కాంగ్రెస్ హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యత. రంగాలకు పెంచాల్సిన కేటాయింపులు. గత ఏడాది 2.77 లక్షల బడ్జెట్, ఆదాయం 2.17 లక్షల కోట్లు. ఈసారి హామీలు అదనంగా 30 నుంచి 40%. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ పరిణామం 1.27 లక్షల కోట్లు ఉంది. అదే 2023-24 బడ్జెట్
ఇక 2.77 లక్షల కోట్లు. కాగ్ సమర్పించిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి అన్ని రకాల మార్గాలలో కలిపి 2.17 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో పోల్చిన పూర్తి బడ్జెట్ కూడా కాస్త అటు ఇటుగానే ఉంటుంది. ఈ లెక్కన బడ్జెట్ కన్నా పద్దులే 30 నుంచి 40% అధికంగా తేలుతున్నాయి. వీటిని ఎలా సర్దుబాటు చేసుకోవాలో అర్థం కాక ఆయా విభాగాల అధిపతులు కూడా తలపట్టుకుంటున్నారు. పైసలు కావాలే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హామీలకు పైసలు ఎట్లా? 6 గ్యారంటీలు అయితే ఇచ్చినాం. ఆ 6 గ్యారంటీలకు సంబంధించిన ఎక్కడున్నాయి? ఇరున్నాయా? రైట్. 6 గ్యారంటీల అమలు మాత్రమే ఇచ్చినాం. ఈ 6 గ్యారంటీలలో ఏమేమి ఇచ్చినాం? ఇగో అస్తం వారి 6 గ్యారంటీలకు సంబంధించి ఇచ్చినాయి. ఇగో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఇవి, వాళ్ళు పెట్టిన గ్యారంటీలు. దాంట్లో ప్రధానంగా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన ప్రకటనలు ఇవన్నీ. ఈ 6 గ్యారంటీలలో ఏంది? లక్ష వేతనం, చదువుకున్న యువతకు యువ న్యాయం కింద రుణమాఫీ, రైతు న్యాయం, జనగణన, దాంతోపాటు నారీ న్యాయం, శ్రామిక న్యాయం, మస్తున్నాయి వీళ్ళవి. ఇవన్నీ అమలు చేయడానికి పైసలు లేక పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటు సర్కార్ బళ్ళల్లో సౌకర్యాలు కల్పించండి, పాఠశాలల్లో సబ్జెక్టులకు టీచర్ల కొరతను తీర్చండి, హై స్కూల్ నుంచే ఐఐటి నీట్ కోచింగ్ ఇప్పించండి. రేవంత్ను కోరిన వరంగల్ విద్యార్థిని బోనకృతి అంటూ కూడా చూడొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించండి, దూరం నుంచి వచ్చే పిల్లలకు ఉచితంగా రవాణా సౌకర్యం అమలు చేయండి, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించండి, పాఠశాలల్లో సబ్జెక్టుల టీచర్ల కొరతను తీర్చిదిద్దండి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనేది మనం చాలామంది ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తారు. ఉదరగొట్టే ఉపన్యాసాలు చాలా చోట్ల వింటాం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు. ప్రతి గ్రామంలో స్కూలు ఖచ్చితంగా 10th వరకు ఉండాల్సిందే. 600 అయినా 100, 101 అయినా. ఇంకొకటి అక్కడ అన్ని రకాల ఏది తెలుగు చెప్పిన ఆయన ఇంగ్లీష్ చెప్తాడు, ఇంగ్లీష్ చెప్పిన ఆయన హిందీ చెప్తాడు, హిందీ చెప్పిన ఆయన మ్యాథ్స్ చెప్తాడు, మ్యాథ్స్ చెప్పిన ఆయన సైన్స్ చెప్తాడు, మళ్ళీ సైన్స్ చెప్పిన ఆయన సోషల్, మళ్ళీ ఈయననే పీటీ సార్ అవుతాడు, ఈయననే మళ్ళీ అటెండ్ పోతే వంట మాస్టర్ కూడా. ఆశ్చర్యం లేదు, ఇది తెలంగాణలో సగటున జరుగుతున్న పంచాయతీ ఇది. ఎస్, వాస్తవం. మళ్ళీ భార్య కాడ భర్త కాడ ఉద్యోగాల రీత్యా. ఈయన ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే వాళ్ళ భార్యకి ఎక్కడో నల్గొండలు వేస్తారు, ఈయన తీసుకుపోయి ఖమ్మంలో ఎత్తారు. ఘోరం. టీచర్లకు కూడా పూర్తి స్థాయిలో నేను ఒకటే మాట చెప్తున్నా, సర్కారీ బడులలో సౌకర్యంతో పాటు ప్రతి గ్రామంలో బడులకు ఇప్పుడు గురుకులాలు కానీ హాస్టల్స్ కానీ ఇతరత్ర అన్నీ ఏర్పాటు చేస్తారు. ఓకే, మంచి నిర్ణయం, కాదంటలేను. కండ్ల ముందు బిడ్డ చదువుకు ఉంటా ఇంటికి వచ్చిపోతా ఉంటే తల్లి ఈరోజు ఎట్లయిపోయింది అంటే మీ అందరికీ తెలియని విషయం కాదు. ఇక్కడ చదువుకున్నామా, హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా ఏంది ఉద్యోగాలు చేసినామా, ఆ తర్వాత అమెరికా పోయినామా, తల్లిదండ్రులు మరణించాలంటే అవునా, ఎంతగా ఉన్నో చెప్పు, పంపిస్తా వాళ్ళని. ఇదే పంచాయతీ అయిపోయింది. రోజు రోజుకు కుటుంబ బంధాలు అనేది విచ్ఛిన్నమైపోతుంది. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మహిళలకు సంబంధించిన ఏంది టాయిలెట్లు ఉండవు, దాంతోపాటు అక్కడ ఎక్విప్మెంట్ ఉండదు, అన్ని సబ్జెక్టులు బోధించే వాళ్ళు ఉండరు. ఇదెక్కడదబ్బా? సాంకేతిక పరిజ్ఞానంలో అడుగుపెట్టినాం మనం, ఆధునిక యుగంలో ఉన్నాం. ఈ యుగం ఏమైపోతున్నది? రోజు రోజుకు గతం కంటే గలీజ్గా అయిపోతున్నాం. ఆనాడు ఆశ్రమ పాఠశాలలు ఉండే ఎంత అద్భుతంగా ఉండేది, గురువులను ఎంత చక్కగా మనం పూజించే వాళ్ళం. ఈరోజు గురువు వస్తుండారా వన్ సంగతి బట్ ఇట్లా తయారైపోయింది వ్యవస్థ, గలీజ్గా తయారైపోయింది. మీరు ఎవరు ఏమన్నా అనుకోరు, కానీ ఇది నిజం. నేను చెప్తున్నా కదా, యజుడు రిగో, ఇది బర్ల కొట్టం కాదు, ఇది బడే. రేపటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా బడులన్నీ ముస్తాబవుతున్నాయి. కానీ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం గంగాపూర్లోని ప్రభుత్వ పాఠశాల మాత్రం నిర్వహణ వైఫల్యంతో ఇలా తయారైంది. పాఠశాలల్లోని 4 గదులకు 2 మిషన్ భగీరథ కోసం వాడుతున్నారు. చెత్తా చెదారంతో దుర్భరంగా మారిన ఇక్కడే 6న బడిబాట కూడా ప్రారంభమవుతున్నది. చూడు ఎట్లున్నదో. ఇక దాంతోపాటుగా మిషన్ భగీరథపై ఇంటింటి సర్వే, నల్లా కనెక్షన్ సమాచారం యాజమాని వివరాల సేకరణ అంటూ కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటుగా మరో ప్రధానమైన అంశం ఏంది, బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త సర్కార్ అంటూ కూడా మరో అంశం. ఇగో మోదీ 3.0 కేవలం ఆదాని అంబానీల కోసమే, కాంగ్రెస్ ఎంపీ మాణిక్రావు ఠాక్యూర్ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు ఉంటుందని ఆశించడానికి కూడా లేదు. ఎందుకంటే ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు కానీ, బీహార్కు సంబంధించిన ఎన్నికలు కానీ ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగే ఎన్నికల తర్వాత ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పాతవారికే ప్రధాన శాఖలు, హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖలకు గత ప్రభుత్వ మంత్రులకే కొనసాగింపు. కిషన్ రెడ్డికి బొగ్గు గనులు, రామ్మోహన్కు విమానయానం, బండి సంజయ్కి హోం మంత్రిత్వ శాఖ సహాయక బాధ్యతలు, కేబినెట్ భేటీ, కిసాన్ సన్మాన్పై మోదీ 3.0 తొలి సంతకం అంటూ కూడా చూడొచ్చు. ఎందుకో నాకు అర్థం కాదు, మోదీ అనే వ్యక్తి కూడా ఒక సామాన్య మనిషి అనే విషయాన్ని మర్చిపోయి ఆయన దేవుని లెక్క పూజిస్తే ఏం చేసిండో నాకైతే అర్థం కాదు. కోడిగుడ్డు మీద ఈకలు కూడా వీకలే ఆయన.
ఆయన గురించి ఎందుకంత ఉద్యోగాలు కలపలే, ఇంత అన్యాయం చేస్తూ ఉంటే కూడా. ఇక కొత్త మద్యం బ్రాండ్లకు తాత్కాలిక బ్రేక్. విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన, కంపెనీలకు అనుమతులను నిలిపేయాలని నిర్ణయం, మద్యం సంస్థల ప్రతినిధులతో అధికారుల చర్చలు. నిన్న దీనికోసం మొత్తం తిరిగిండ్లు మావులు, కానీ దొరకలే. నేను చెప్తున్నా కదా, ఘోరంగా ఉండే సినిమా. మహిళలపై బీజేపీ నేత లైంగిక వేధింపులు అంటూ కూడా మరో అంశం. సోది ఇవి. కండువా కప్పుకుంటేనే కరెంటు కనెక్షన్, కమిషన్లు ఇస్తేనే బోర్లకు అనుమతి, బ్లాక్మెయిల్ చేస్తున్న కాంగ్రెస్ లీడర్లు. పోడు రైతుల నుంచి 3 లక్షల వసూలు, సొంత పార్టీ నాయకుల ఆగడాలపై కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ఆవేదన. వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతున్న పోస్టు ఏంది, కండువా కప్పుకుంటేనే కరెంటు, వాని బద్దలు భాషింగాలు చేరి కమిషన్లు ఇస్తేనే బోర్లకు అనుమతి. ఎవడైతే అనుమతి అడుగుతాడో ఎట్లయితే వాని పొల్లు అన్నారు. నిజంగా చెప్తున్నా. ఇక దీని మీద మా పోలీసు వాళ్ళకి కనబడండి. పాపం ఈ పోలీసు వాళ్ళకి ఇలాంటి కనబడవు. ఎందుకు అంటే వాస్తవాలు ఇవి. ఇలాంటి కనబడి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ కరెంటు కనెక్షన్ ఇవ్వాలంటే కండువ కప్పుకోవాలట. ఇదెక్కడి రాజ్యాంగం, ఇదెక్కడి నీతి, ఎక్కడి నుండి ఉన్నది? కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఏజెన్సీ భూములకు కరెంట్ ఇస్తామని, కమిషన్లు ఇస్తేనే బోర్ కనెక్షన్ అనుమతి ఇస్తామని ఆ పార్టీ చోటా మోటా లీడర్లు బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు 2.80 లక్షలు అంటే 2,80,000 వసూలు చేసిలో ఆ లీడర్లు సొంత పార్టీ నేతలకు కూడా వదలలేదు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టు వాట్సాప్ గ్రూపులలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం ఆసరవెల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ గుండెవైన సాంబయ్య తెలిపిండట. అరే ఇది మా నియోజకవర్గానికి సంబంధించిన ఈ పంచాయతీ నేను తెస్తా, రేపు పొద్దుగాలు తెస్తా, తొందర ఏం లేదు, అది పక్కా బయటికి తీసుకొస్తా. ఎవడో వాడు వాని సంగతి ఏందో, ఎవడిచ్చిండో వానికి హక్కులకు ఏందో ఆ కథ అడుగుదాం ఒకసారి. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పక్క ఎట్లయితుంది నాకైతే తెలియదు. ఎందుకంటే రైతులకు సంబంధించి పెట్టుబడి, ఓ అన్న, ఓ అక్క, ఓ చెల్లె, ఓ అమ్మ, ఓ తాత, మీకు రైతుల పెట్టుబడి సాయం వచ్చిందా? వానాకాలంది ఎంతో ఇత్తనన్నాడు కదా ఆయన, 7,000, 17,000, 20,000 వచ్చిందా? పెట్టుబడి సాయం ఏడ తెచ్చిళ్ళు? వడ్డీ వ్యాపారి దగ్గర పోలే, 3 రూపాయలు 5 రూపాయలు ఇంట్రెస్ట్కు తెచ్చుకోలే, మీరు కష్టపడి దుక్కి దున్నేలు కదా, పెట్టుబడి సాయం వచ్చిందా? రాలే. ఆ పైసలన్నీ మీకు రుణమాఫీకి ఎత్తాడు చూడినే. అంచనా వ్యయాన్ని తేల్చండి, యాక్షన్ ప్లాన్ రూపొందించండి, నిధుల సమీకరణపై రోడ్ మ్యాప్ రెడీ చేయండి, లబ్ధిదారుల ఎంపికలలో సమస్యలు ఉండొద్దు, కట్ ఆఫ్ డేట్ విషయంలో ప్రాబ్లమ్స్ తలెత్తద్దు, అవసరమైతే విధి విధానాలు సిద్ధం చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆఫీసర్లతో సమావేశం. బ్యాంకులు, పిఏసిఎస్ రుణాలపైన ఆరణ, కొత్త పాఠశాలకు నెలకొల్పుతాం, సింగిల్ టీచర్ల స్కూళ్లు కంటిన్యూ, త్వరలో 11,000 టీచర్ల భర్తీ, విద్యా కమిషన్ ఏర్పాటుకు సిలబస్ను మారుస్తాం సీఎం. ఇక కులగణనకు కసరత్తు షురు, సర్వే తీరుపై నిపుణులతో బీసీ కమిషన్ భేటీ, విధి విధానాల ఖరారుకు మేధావుల అభిప్రాయాలు ప్రతిపాదనలు ఇచ్చిన పీపుల్స్ కమిటీ అంటూ కూడా చూడొచ్చు. సీఎం ఛాంబర్లో వాస్తు మార్పు, ఈస్ట్ ఫేజ్ నుంచి నార్త్ ఫేజ్కు చేంజ్, కొత్త ఫాల్ సీలింగ్, డోరు, కిటికీలకు రంగులు, అందుకే సెక్రటరియేట్ అవతల సీఎం రివ్యూలు, బయోమెట్రిక్ అటెండెన్స్, సచివాలయంలో సీఎం నుంచి అటెండర్ వరకు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు, ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారం పెంచదు. ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారం ఎక్కడిది? ప్రశ్నించే గొంతు మారన్న. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం మారాలి. నిజంగా చెప్తున్నా, ప్రభుత్వం మీలో మంచి మార్పు వస్తేనే మీరు ఉంటారు ఎక్కువ కాలం. అయినా మిమ్మల్ని నేను ఉంచుతా, మీరు ఉండాలి. తెలంగాణ ప్రజలకు రుచి ఏందో తెలవాలి. ఎట్టి పరిస్థితులలో ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీని పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన వ్యయాన్ని అంచనా వేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆఫీసర్లతో సోమవారం ఈ సమావేశమైన ఆయన లబ్ధిదారుల ఎంపిక, కట్ ఆఫ్ డేట్ విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదని స్పష్టం చేశారు. నిధుల సమీకరణపై రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేను చెప్పిన కదా, 15 ఆగస్టు కల్లా మీకు రావాల్సిన రుణమాఫీ కానీ మీకు రావాల్సిన అన్నీ కూడా ఏది జరగాలన్నా కూడా పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటి అంటే, రైతు పెట్టుబడి సాయం వచ్చిందా అడుగుర్రి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా, రైతు రుణమాఫీ వచ్చిందా? రాష్ట్రంలో అధికారం మాదే, 2028 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తీరుతాం, రాష్ట్ర అధ్యక్ష పదవిపై హైకమాండ్దే నిర్ణయం. ఢిల్లీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అమిత్ షాతో భేటీ, 2-3 రోజులలో బిగ్ డిసిషన్. ఏమున్నది? తెలంగాణ మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ అత్తడు, అంతే సింపుల్. ఇది మీరు ఎక్కువ ఆలోచించకండి. 2028 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీకి సౌత్ ఇండియాలో తెలంగాణ గేట్వే అని తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై నిర్ణయం హైకమాండ్దే అని వెల్లడించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కడం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు అంటూ కూడా చేసిన పరిస్థితి. ఎవరైతే భారతీయ జనతా పార్టీని నమ్మి ముందుకు సాగిలో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రమే పదవులు ఇచ్చారు. ఇతర పార్టీల నుండి వచ్చిన డీకే అరుణ ఈటల రాజేందర్కి ఇవ్వలేదు. వారికి భవిష్యత్తులో ఉంటాయనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఏం జరుగుతుందో చూడొచ్చు. దేశ రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్, 100 రోజులలో ఇచ్చిన హామీలు
నెరవేరుస్తాం, డెవలప్మెంట్ కోసం కలిసి కాంగ్రెస్ రావాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ 100 రోజులలో ఇచ్చిన హామీలు. ఎవరు ఇచ్చారు హామీలు? కాంగ్రెస్ ఇచ్చింది. వీళ్ళకేం సంబంధం? సంజయ్ అన్న నేనేమని చెప్తున్నా అంటే, నీకు రాక ఒక మంచి అవకాశం వచ్చింది, నువ్వు ఎక్కువ ప్రెస్ మీట్లు అయితే పెట్టకు, పని చేసుకుంటావు గంతే. వీళ్ళు అత్తకూరలతో మిషన్ 100 డేస్ ఎజెండా, దేశాభివృద్ధి లక్ష్యంగా బొగ్గు కొరత లేకుండా చూస్తా, వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు కృషి, శాల్వాలకు బదులుగా నోట్బుక్స్ తీసుకురండి, కేంద్ర బొగ్గు గనుల శాఖ. అసలు మీరు మంత్రులను కలవడానికి పోకుర్రి, ఎవరి పని ఆడు చేసుకోరు, అయిపోతుంది. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా కాంట్రాక్ట్ కంపెనీలకు నోటీసులట, అది కూడా చూస్తున్నాం. స్వర్గసీమ రియల్ మోసం, చెరుకుపల్లిలో 372 ప్లాట్లతో వెంచర్, వరదలా ప్రవహించే కాలువను కబ్జా చేసి సుకేతన చేతివాటంతో సరిపెట్టుకుని వదిలేసిన అధికారులు. పర్మిషన్ లేకుండానే ప్లాట్ల విక్రయం, గజానికి 10,000 అంటూ జనానికి బురిడి, ఫామ్ ల్యాండ్తో సర్కార్ ఆదాయానికి గండి. రంగారెడ్డి జిల్లా కొద్దూరు మండలం చెరుకుపల్లి గ్రామంలో సుకేతన స్వర్గ సీమ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్లను విక్రయిస్తుంది. ఈ వెంచర్తో ఏర్పాట్లో భాగంగా కాలువను చెక్ డ్యామ్ను మింగేసింది. కాలువను కబ్జా చేసిన విషయం తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. రండి బాబు రండి, కేవలం గజానికి 1,200 మాత్రమే, 1000 రూపాయలు మాత్రమే, ఆఫర్ ఆఫర్, రావాలి రావాలి అంటూ ప్రకటనలు చేస్తారు కదా. మీరు అనవసరంగా నేను చెప్తున్నా కదా, ఈ దొంగనా కొడుకులను నమ్మి మీరు వెంచర్లలో కొనకూరు. రేపు పొద్దుగాల అవి అమ్మినా పోవు. మీకు అంతలా ఉంటే మీ ఊరో, మీ గ్రామమో, మీ మండలమో, మీ జిల్లాలో ఎక్కడన్నా భూమి కొనుక్కోరు, లేకపోతే ఇల్లు కొనుక్కోరు. ఈ ఏంది అంటే అన్ని దొంగ మత్తల్ల కాడ కాలువలను మింగి వీడు ప్లాట్లు చేయడానికి ఎవడు వీడు, ఏం కథ వీడు, వీని లక్షణమేంది? ఈ దొంగ నా కొడుకులను నమ్మి మీరు మోసపోకండి దయచేసి, నేను చెప్తా ఉన్నా కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ స్వర్గసీమ రియల్ ఎస్టేట్ మోసం కానీ, ఈ దొంగ నా కొడుకుల వెంచర్లకు సంబంధించి డ్యామ్లను కాలువను కబ్జా చేసి మిమ్మల్ని, మీ కుటుంబాలు బిడ్డ పెళ్ళిడికి వస్తే పెళ్లి చేయడానికి కట్నం కోసం దాయడానికో, కొడుకుల పై చదువుల కోసమే మీరు కొన్నాయి రేపు పొద్దుగాల అమ్ముడు. అవి ప్రభుత్వ భూములు అంటారు. రేపు పొద్దుగాల ఎవడో ఎవడొస్తాడు, వాడికి సంబంధించి పూర్తి స్థాయిలో లొల్లి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇక్కడ స్వర్గసీమ రియల్ ఎస్టేట్ కానీ ఇతరత్ర కానీ ఏదైనా కూడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడానికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఆగమైపోతుంది. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా. ఇక ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేత, అవినీతి వసూళ్ల దందా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన, ప్రత్యేక టీం లేదా పోలీసులతో తనిఖీలకు అధికారుల ప్రతినిధులు అంటూ కూడా చూడొచ్చు. ఆర్టీఏ చెక్ పోస్టులు మొత్తం తీసేస్తారట. మొత్తం సరిహద్దు ప్రాంతంలో ఏమున్నది, పైసా అయితే నీకు పైసా ఉన్నదా, ఏదంటే అది కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దాంతోపాటు గత సర్కార్ అవకతవకలపై స్పీడ్ ఎంక్వైరీలు, కాళేశ్వరం విద్యుత్ కొనుగోలుపై కమిషన్లపై దూకుడట. నేను చెప్తా, ఇదే గొర్రెల స్కామ్పై ఏసీపీ ఇదంతా పెద్ద పంచాయతీ ఉన్నది, అది ఒడవది, ఇప్పట్లో ఒడవది. దానికి నేను చెప్తా, దాంతో మస్తున్నది కథ, మస్తున్నది. దానికి సంబంధించి కూడా చూడాల్సిన విషయం. రైట్, ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీకు అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్దామని ఫిక్స్ అయినా నేను. ఎవరు ఏమన్నా అనుకోరు కానీ, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటికే అద్భుతంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంశాన్ని కూడా మీ అందరికీ మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నది. దాంట్లో భాగంగా అనేక రకాలుగా కూడా కేసుల విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర కానీ చాలా ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. నేనేమంటున్నానంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంశాన్ని కూడా నేను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నా. సో నాకైతే ఒక చిన్న క్లారిటీగా మీ అందరికీ ఇస్తున్నా. వైఆర్టీవీకి సంబంధించి ఇక్కడ మీకు కనబడుతున్నది కదా ఈ అకౌంట్ నెంబర్, దీనికి మీరు సహకారం అందించాలి. ఎందుకు అంటే ఇక్కడ కనబడుతున్నది అకౌంట్ నెంబర్ 623527367797 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI N002045 తార్నాక బ్రాంచ్, ఫోన్పే, గూగుల్ పే 9908572666. ఏంది అంటే రోజుకు ఒకరిని దమ్కి ఇచ్చో లేకపోతే ఇంకొకరికి ఏదో చేసి నేను సంపాదించేవాడిని కాదు, అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దీన్ని నడపడం రోజుకు భారంగా మారిపోతుంది. ఇక భవిష్యత్తులో మనకు ఆర్థికంగా కూడా ప్రజల నుంచి సపోర్ట్ రాకపోయినా, లేకపోతే ఇతరత్ర రాకపోయినా వైఆర్టీవీ అనేది క్లోజ్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక నా ప్రశ్నించే గొంతుకు ఆగిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఆర్థిక మూలాలే ఎజెండాగా చాలామంది కూడా ఇప్పటి వరకు మన దగ్గర లేవు. కాబట్టి దయచేసి చివరిగా అడుగుతున్నా, ఇక ఆఖరి రోజు ఆఖరి క్షణం కూడా కావచ్చు, దయచేసి మీ సహకారం అందించండి. లేకపోతే ఈ ఛానల్ మీరు చూడడానికి కూడా కనిపించదు.